5 lakhs లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకోండి. గ్లాస్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. యూజువల్ గా బిజినెస్ ఎలా ఉంటుందంటే గ్లాస్ ని మీరు క్రష్ చేసి ఒక పౌడర్ లా తయారు చేస్తారు. ఆ పౌడర్ ని క్వాలిటీ బట్టి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ లో, సిరమిక్ అండ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, కాస్మెటిక్స్ లో, అగ్రికల్చర్ లో కూడా యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మిషనరీ 2.5 lakhs అనుకోండి. బడ్జెట్ బట్టి మీ మిషనరీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రెంట్ ఒక 25,000 అనుకున్నా 3 months కి 75,000 అవుతుంది. రిజిస్ట్రేషన్ కి, డాక్యుమెంటేషన్ కి ఒక 30,000 అనుకున్నా, ఆఫీస్ సెటప్ కి 30,000 అవుతుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ రా మెటీరియల్ కి ఒక 70,000 అనుకున్నా, మిస్లేనియస్ 45,000 వేసుకోండి. అరౌండ్ 5 lakhs వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ లో మీకు ఎక్స్పెన్సెస్ అనేది అరౌండ్ 2 lakh rupees దాకా అవుతుంది. ఈ బిజినెస్ లో మీకు గ్రాస్ మార్జిన్ అనేది అరౌండ్ 55% దాకా ఉంటుంది. మార్కెట్ లో ఈ పౌడర్ పర్ కేజీ అనేది 17 rupees దాకా సేల్ చేస్తున్నారు. అంటే మీ ఎక్స్పెన్సెస్ ని మ్యాచ్ చేస్తూ మీరు బ్రేక్ ఈవెన్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 30 tons అయినా ఎవ్రీ మంత్ సేల్ చేయాలి. అప్పుడే మీరు ప్రాఫిట్స్ లోకి వెళ్తారు. అండ్ ఈ బిజినెస్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే గ్లాస్ ప్రొక్యూర్ చేయడం. అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే కస్టమర్ బేస్ స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ రేట్ కూడా మీరు మంచిగా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆలోచించి బిజినెస్ లోకి ఎంటర్ అవడం బెటర్. థింక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. అండ్ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బయోలో ఉన్న లింక్ లో ఇచ్చాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ బిజినెస్ వీడియో డీకోడ్ చేయాలి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.